హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమా కెమిస్ట్రీ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి లిమిటింగ్ రియేజెంట్ అండ్ ఎక్సెస్ రియేజెంట్. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ స్టాయికియోమెట్రీ. సో లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. Limiting reagent and excess reagent, these two are also related to the chemical reaction. So in stoichiometry, reactants and products, they are react in fixed ratio. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ వీడియోలో తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నైట్రోజన్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ అమోనియా. కరెక్టే కదా? నైట్రోజన్ రియాక్టెడ్ విత్ హైడ్రోజన్ టు ఫార్మ్ అమోనియా చెప్పడం వరకు కరెక్టే, కానీ ఇక్కడ రియాక్షన్ అనేది కరెక్ట్గా ఉందా? లేదు. ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఏమాత్రం కూడా కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇక్కడ నైట్రోజన్ ఆటమ్స్ అనేవి 2 ఉన్నాయి, ఇక్కడ నైట్రోజన్ ఆటమ్స్ అనేది 1 ఉంది. ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్స్ 2 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ ఆటమ్స్ వచ్చేసి 3 ఉన్నాయి. ఆటమ్ అనేది నెయిదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఇక్కడ ఉన్న ఆటము ఇక్కడ చూపించకపోతే ఆటమ్ అనేది ఎక్కడికి పోయినట్టు? అక్కడ చూపించకుండా ఉండడం తప్పు కదా. సో ఈ రియాక్షన్ అనేది తప్పుగా ఉంది, కాబట్టి రియాక్షన్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్గానే ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ ఈ విధంగా చూపించాలి. 3 × 6 హైడ్రోజన్స్, 2 × 3 ఇక్కడ 6 హైడ్రోజన్స్, 1 × 2 నైట్రోజన్స్, 2 × 1 n 2 నైట్రోజన్స్. సరిపోయింది కదా ఈ ఈక్వేషను? ఈ విధంగా చూపించాలన్నమాట. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ 1:3:2 ఈ రేషియో ఉంది కదా, స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రేషియో. దిస్ రేషియో అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. 1:3:2. ఎప్పుడు రియాక్ట్ అయినా కానీ, ఎప్పుడైనా కానీ 1:3:2 రేషియోలోనే ఇవి రియాక్ట్ అవుతాయి. ఏ విధంగా అంటే చెప్తా చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చెప్పొచ్చు? 1 mole ఆఫ్ నైట్రోజన్ ఈజ్ రిక్వైర్డ్ టు 3 moles ఆఫ్ హైడ్రోజన్ ఫర్ కంప్లీటింగ్ ద రియాక్షన్ టేక్స్ ప్లేస్ 2 moles ఆఫ్ అమోనియా కదా. ఈ విధంగా చెప్పొచ్చు కదా. సో చూడండి, మీకు 1 mole ఆఫ్ నైట్రోజన్ అనేది 3 moles ఆఫ్ hydrogen, 1 mole of nitrogen is required to 3 mole of hydrogen to form 2 moles of ammonia. అదే విధంగా మీకు 2 moles of nitrogen ఉంటే మీ దగ్గర మీకు ఎంత హైడ్రోజన్ అనేది రిక్వైర్ అవుతుంది? 1 moleకి 3 mole రిక్వైర్ అయినప్పుడు 2 moleకి 6 mole రిక్వైర్ అవుతుంది కదా. ఈ విధంగా అనమాట. అర్థమైందా? అకార్డింగ్ టు దేర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రేషియోస్ బట్టి మనం కెమికల్స్ అనేటివి మెజర్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఇక్కడ వచ్చేసి మీ దగ్గర 100 mole ఉందనుకోండి. సో ఎన్ని మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అనేది రిక్వైర్ అవుతుంది? 300 moles కదా. ఆల్వేస్ ఈ రేషియో అనేది ఇంపార్టెంట్ అనమాట. సో 1 kg అంటే 3 kg హైడ్రోజన్ రిక్వైర్డ్ టు ఫార్మ్ 2 kg ఆఫ్ అమోనియా. అర్థమైంది? ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రేషియో అనేది ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో వాట్ ఎవర్ ద క్వాంటిటీ, 1 kg ఆర్ 1 ton ఎంతైనా తీసుకోండి, కానీ దే ఆల్వేస్ రియాక్ట్ ఇన్ 1:3 రేషియో. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇంకా బాగా అర్థమయ్యేటట్టు ఒక క్వశ్చన్ ద్వారా చూద్దాం. సపోజ్ మీ దగ్గర 10 moles ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ ఉంది, 50 moles ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ఉంది. సో 10 moles ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ 50 moles ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్లో ఎన్ని మోల్స్తో రియాక్ట్ అవుతుంది? 1 mole ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ 3 molesతో రియాక్ట్ అయ్యి 2 moles ఆఫ్ అమోనియాని ఫామ్ చేసింది కదా. 10 moles ఆఫ్ నైట్రోజన్ గ్యాస్ 50 molesలో 30 molesతో రియాక్ట్ అవుతుంది కదా. సో 30 molesతో రియాక్ట్ అయ్యి ఎంత ఫామ్ చేస్తుంది ప్రోడక్ట్ని? 20 molesతో 20 moles ఆఫ్ అమోనియా అనేది ఫామ్ చేస్తుంది. సో 10 moles ఆఫ్ నైట్రోజన్ అనేది 30 moles ఆఫ్ హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు కన్జ్యూమ్ అయిపోతుంది. అక్కడికి రియాక్షన్ అనేది స్టాప్ అయిపోయి ఈ 20 moles ఆఫ్ హైడ్రోజన్ ఉంది కదా, అది అన్రియాక్టెడ్గా ఉంటుందన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఈ ఎక్సెస్గా మిగిలిపోయిన దీన్నే ఎక్సెస్ రియేజెంట్ అంటాం. రియాక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా రియాక్షన్లో పార్టిసిపేట్ చేయని ఈ ఎక్సెస్ని ఎక్సెస్ రియేజెంట్ అంటాం. ఈ పూర్తిగా కన్జ్యూమ్ అయిపోయింది కదా, దీన్నే మనం ఏమంటాం? లిమిటింగ్ రియేజెంట్ అంటాం అన్నమాట. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది? ఎక్సెస్ రియేజెంట్ మీద డిపెండ్ అయ్యిందా, లేకపోతే లిమిటింగ్ రియేజెంట్ మీద డిపెండ్ అయ్యిందా?
లిమిటింగ్ రియేజెంట్ మీద డిపెండ్ అయింది. ఎందుకంటే 10 మోల్స్ ఎప్పుడైతే కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోయిందో అప్పుడు ప్రోడక్ట్ అనేది ఆగిపోయింది, అక్కడికే 20 మోల్స్ అనేది ఫామ్ అయిపోయింది. సో కాబట్టి క్వాంటిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ఓన్లీ డిపెండింగ్ ఆన్ ద లిమిటింగ్ రియేజెంట్. సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ చూసేయండి. ఇఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ are not taken in the same ratio of their stoichiometric coefficient ratio, then at least one reactant completely consumed, that is called limiting reagent. Reactant which are left over are called excess reagent. So ఒకసారి అర్థమవుతాడు చెప్తాను. ఇఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ ద సేమ్ రేషియో. సో మనం తీసుకునే ఎగ్జాంపుల్లో ఏం రేషియో ఉంది, 1:3 రేషియో ఉంది. సో 1:3 రేషియో అంటే 10 మోల్స్ ఇస్ రిక్వైర్డ్ టు 30 మోల్స్. కానీ మనం సేమ్ రేషియో తీసుకున్నామా, తీసుకోలేదు. 10 మోల్స్ 50 మోల్స్ తీసుకున్నాం. అట్లాంటప్పుడు ఆ రేషియోని ఏమంటాము, రియాక్టెంట్స్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ ద సేమ్ రేషియో ఆఫ్ దేర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రేషియో కదా. 10 మోల్స్ 50 మోల్స్ తీసుకున్న దాంట్లో సేమ్ రేషియో ఉందా, 1:3 రేషియో ఉందా, లేదు. కాబట్టి వీఆర్ నాట్ టేకెన్ ఇన్ ద సేమ్ రేషియో ఆఫ్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ రేషియో. సో అట్లాంటి సమయంలో ఏం జరుగుతుందంటే దెన్ అట్లీస్ట్ వన్ రియాక్టెంట్ అనేది కంప్లీట్గా కన్జ్యూమ్ అయిపోతుంది. అటువంటి రియాక్టెంటే మనం లిమిటింగ్ రియేజెంట్ అంటాం. ఒక రియాక్టెంట్ ఏమో ఎక్సెస్గా మిగిలిపోతుంది, దాన్నే మనం ఏమంటాం, ఎక్సెస్ రియేజెంట్ అంటాం అనమాట కదా. 10 మోల్స్లో 10 మోల్స్ ఆఫ్ నైట్రోజన్ తొందరగా అయిపోయింది. హైడ్రోజన్లో 50 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్లో 30 మోల్స్ అనేది రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి 20 మోల్స్ ఆఫ్ అమోనియా అనేది ఫామ్ చేసింది. 20 మోల్స్ అనేది అన్రియాక్టెడ్గా అట్లే ఉండిపోయింది అనమాట. కాబట్టి ఎక్సెస్ అక్కడ 50 మోల్స్లో 20 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఎక్సెస్ రియేజెంట్. ఈ విధంగా కాకుండా ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. ఏ విధంగా సింపుల్గా చెప్పొచ్చు అంటే ద రియాక్టెంట్ విచ్ ఈస్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఇన్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ లిమిటింగ్ రియేజెంట్. ద రియాక్షన్ విచ్ ఈజ్ నాట్ కంప్లీట్లీ కన్జ్యూమ్డ్ ఇన్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎక్సెస్ రియేజెంట్ కదా. లిమిటింగ్ రియేజెంట్ అనేది పూర్తిగా కన్జ్యూమ్ అయిపోతుంది, ఎక్సెస్ రియేజెంట్ అనేది అక్కడే అన్కన్జ్యూమ్డ్గా ఉండిపోతుంది. ఈ విధంగా మనం డెఫినేషన్ని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు న్యూమరికల్స్ చూసేద్దాం. న్యూమరికల్స్తో కంప్లీట్గా అర్థమైపోతుంది అసలు లిమిటింగ్ రియేజెంట్ అనే టాపిక్. ఓకేనా, చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్స్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను లిమిటింగ్ రియేజెంట్. సమ్ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్ ఆల్సో. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. గ్రామ్స్లో అడిగినప్పుడు కూడా మీరు గ్రామ్స్ని బట్టి కూడా లిమిటింగ్ రియేజెంట్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ A + 2B gives rise to C. అకార్డింగ్ టు దిస్ ఈక్వేషన్ మీరు క్వశ్చన్లో ఏమడిగినారు, 5 మోల్స్ ఆఫ్ A రియాక్టెడ్ విత్ 8 మోల్స్ ఆఫ్ B, హౌ మచ్ C విల్ బి ఫామ్ కదా. సో ఫస్ట్ ఈ రియాక్షన్కి స్టాయికియోమెట్రీ చూడండి. 1 మోల్ ఆఫ్ A ఉంది కదా, 1 mole of A reacted with 2 moles of B form 1 mole of C. వాళ్ళ క్వశ్చన్లో ఏమడిగినారు, 5 మోల్స్ కదా, 5 మోల్స్ ఆఫ్ B అయితే మనకెంత, వాళ్ళకి 8 మోల్స్ కదా ఇచ్చినది, ఎంత D ఫామ్ అవుతుంది, C ఫామ్ అవుతుంది. సో 1 మోల్ ఈజ్ రిక్వైర్డ్ టు 2 మోల్స్. సో 5 మోల్స్ రిక్వైర్స్ 10 మోల్స్, కానీ ఇక్కడ ఎంత ఉంది, 8 మోల్సే ఉంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఇంకొకటి కూడా ఆలోచించాలి. క్వశ్చన్ అనేది 2 టైప్గా ఆలోచించవచ్చు. 2 మోల్స్ B రిక్వైర్స్ 1 మోల్, ఇక్కడ 8 మోల్స్ రిక్వైర్ 4 మోల్స్ కదా. సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. క్వశ్చన్ని 2 విధాలుగా కూడా థాట్ అనేది 2 విధాలుగా కూడా ఉంటుంది. ఎట్లా అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వాటర్ ఉన్నాయి అనుకోండి, సగం వాటర్, గ్లాస్ అనేది సగం వాటర్ కలిగి ఉంది అని అనొచ్చు. లేకపోతే గ్లాస్ అనేది సగం ఖాళీగా ఉంది అని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా 2 టైప్స్గా థింకింగ్ అనేది మనం చేయాలన్నమాట. సో చూడండి, 5 మోల్స్, 1 మోల్ ఈజ్ రియాక్టెడ్ విత్ 2 మోల్స్, 5 మోల్ ఈజ్ రియాక్టెడ్ హౌ మెనీ మోల్స్, 10 మోల్స్. 2 మోల్స్ రియాక్టెడ్ విత్ 1 మోల్, 8 మోల్ రియాక్టెడ్ విత్ 4 మోల్స్ కదా. కాబట్టి ఇక్కడ ఏది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది, 5 మోల్స్ రియాక్టెడ్ విత్ 10 మోల్స్ కావాలి. కాబట్టి ఇక్కడ 4 మోల్స్తో
8 మోల్స్ అనేటివి రియాక్ట్ అయ్యి కంప్లీట్ అయిపోతుంది. సో బి అనేది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది. అర్థమైందా కదా? ఇక్కడ ఉన్నటువంటి 5 మోల్స్లో 4 మోల్స్ అనేటివి 8 మోల్స్తో రియాక్ట్ అయ్యి ఎన్ని ఫామ్ చేస్తాయి? 4 మోల్స్ అనేది ఫామ్ చేస్తుంది. 4 మోల్స్ ఆఫ్ సి అనేది ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ 1 మోల్ అనేది ఎక్సెస్ రియేజెంట్ ఏ అవుతుంది, లిమిటింగ్ రియేజెంట్ వచ్చేసి బి అవుతుంది. 8 మోల్స్ అనేటివి 4 మోల్స్తో కంప్లీట్ అయిపోతుంది, పూర్తిగా కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో బి ఈజ్ ద ఆన్సర్ వచ్చేసి ఏదవుతుంది? 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే. సో సెకండ్ క్వశ్చన్, ఇన్ ఏ రియాక్షన్ ఏ ప్లస్ B2 gives rise to AB2. Identify the limiting reagent if any in the following reaction mixer. సో వాళ్ళు క్వశ్చన్ ఏమి ఇచ్చినారు, రియాక్షన్ ఇచ్చినారు. అకార్డింగ్ టు దిస్ రియాక్షన్ కొన్ని ఆప్షన్స్ అనేటివి ఇచ్చినారు, ఒక 5 ఆప్షన్స్. ప్రతి ఒక్క ఆప్షన్కి ఆన్సర్ అనేది లిమిటింగ్ రియేజెంట్ కనుక్కోమని చెప్పినారు. ఓకే. సో ఏదైనా ఒక క్వశ్చన్ లిమిటింగ్ రియేజెంట్ స్టాయికియోమెట్రీలో రియాక్షన్ ఈజ్ వెరీ కంపల్సరీ. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. రియాక్షన్ ఉండాలి, రియాక్షన్ని బట్టే కదా మనం పోయేది. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి 300 ఆటమ్స్ ఏ ప్లస్ 200 మాలిక్యూల్స్ ఆఫ్ బి. వీటిలో ఏది లిమిటింగ్ రియేజెంట్? సో ఫస్ట్ అకార్డింగ్ టు దిస్ రియాక్షన్ స్టాయికియోమెట్రీ రాయండి. ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి ఇక్కడ? 1 ఆటమ్ ఉంది కదా. 1 ఆటమ్ ప్లస్ B2 1 మాలిక్యూల్ కదా. 1 మాలిక్యూల్ gives rise to AB2. 300 ఆటమ్స్ వాళ్ళు ఏమడిగినారు? ఇఫ్ 300 ఆటమ్స్ ఆఫ్ ఏ 300 ఆటమ్స్ ఆఫ్ ఏ రియాక్ట్ విత్ 200 మాలిక్యూల్స్ విచ్ ఈస్ ద లిమిటింగ్ రియేజెంట్. సో ఇక్కడ చూడండి, 1 ఆటమ్ రియాక్ట్ విత్ 1 మాలిక్యూల్. సో 300 ఆటమ్స్ రియాక్ట్ విత్ 300 మాలిక్యూల్స్. ఈ విధంగా ఆలోచించాలి కదా. సో ఇక్కడ కూడా ఆలోచించండి. B2 200 మాలిక్యూల్స్ రియాక్ట్ విత్ 200 ఆటమ్స్. సో విచ్ వన్ ఈజ్ ద లిమిటింగ్ రియేజెంట్? B ఈజ్ ద లిమిటింగ్ రియేజెంట్. 200 ఆటమ్స్ అనేటివి 200 మాలిక్యూల్స్ అనేటివి 200 ఆటమ్స్తో రియాక్ట్ అయినప్పుడు రియాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో 100 ఆటమ్స్ ఆఫ్ ఏ అనేది ఎక్సెస్ రియేజెంట్ అయిపోతుంది. సో ఇక్కడ 200 మాలిక్యూల్స్ ఈజ్ ద లిమిటింగ్ రియేజెంట్. సో ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట. ఇది B2 ఈజ్ ద లిమిటింగ్ రియేజెంట్. ఓకే. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి 2 moles of A react with 3 moles of B, which one is the limiting reagent? If 2 moles of A react with 3 moles of B, which one is the limiting reagent? So according to this equation, first మనము దీని స్టాయికియోమెట్రీ రాసుకుందాం. సో 1 mole ఉంది కదా ఇక్కడ. 1 mole of A reacted with 1 mole of B2 to form 1 mole of AB2. సో మనకు AB2తో అవసరం లేదు. ఇక్కడ మనకు A అండ్ B2లోనే విచ్ ఈస్ ద లిమిటింగ్ రియేజెంట్ అని అడిగినాడు. సో ఇక్కడ ఏం లేకుంటే మళ్ళీ ఏం లేదని అక్కడ అనుకోకండి. ఏం లేకుంటే 1 mole ఉన్నట్టు ఆడ 1 mole అనేది రిప్రజెంట్ చేయరనమాట. సో క్వశ్చన్లో ఇక్కడ ఫస్ట్ దీని స్టాయికియోమెట్రీ రాయండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్స్. 1 mole రియాక్ట్ విత్ 1 mole ఆఫ్ B2 టు ఫామ్ 1 mole ఫామ్ చేసింది కదా AB2. క్వశ్చన్లో ఏమడిగినారు? 2 moles రియాక్ట్ అయితే ఇఫ్ 2 moles ఆఫ్ ఏ రియాక్టెడ్ విత్ 3 moles ఆఫ్ B2, సో మనకు ప్రోడక్ట్ అవసరం లేదు. ఈ రెండిట్లోనే విచ్ ఇస్ ద లిమిటింగ్ రియేజెంట్ అని అడిగినాడు. సో ఆలోచించండి, ఏ విధంగా ఆలోచిస్తారంటే ఇక్కడ 1 mole రియాక్టెడ్ విత్ 1 mole. సో 2 mole రియాక్టెడ్ విత్ 2 moles ఓన్లీ. ఇఫ్ ఇక్కడ నుంచి ఆలోచిస్తే 3 moles వాంట్ 3 moles కదా. కానీ ఇక్కడ 2 moles ఉంది. సో అప్పుడు 2 moles రియాక్ట్ అయ్యి 2 molesతో పూర్తిగా కన్జ్యూమ్ అయిపోతుందిగా. సో 1 mole అనేది ఎక్స్ట్రా అవుతుంది కదా. సో ఇక్కడ ఏ అనేది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది. ఓకేనా? సో ఏ ఈజ్ ద లిమిటింగ్ రియేజెంట్ అండ్ B2 ఈజ్ ద ఎక్సెస్ రియేజెంట్. దిస్ ఈజ్ ద LR అండ్ B2 ఈజ్ ద ER. సో ER ఏం అడగలేదు మనకు క్వశ్చన్లో, లిమిటింగ్ రియేజెంట్ ఒక్కటి అడిగినాడు కాబట్టి లిమిటింగ్ రియేజెంట్ ఒకటి చూడండి. ఏ వచ్చేసి లిమిటింగ్ రియేజెంట్. సెకండ్ వన్. థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి 100 ఆటమ్స్ ఆఫ్ ఏ 100 ఆటమ్స్ ఆఫ్ 100 మాలిక్యూల్స్ ఆఫ్ బి. 100 ఆటమ్స్ ఆఫ్ ఏ రియాక్టెడ్ విత్ 100 ఆటమ్స్ ఆఫ్ 100 మాలిక్యూల్స్ ఆఫ్ బి.
సో ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ 1 atom రియాక్టెడ్ విత్ 1 మాలిక్యూల్. సో ఇక్కడ 100 atoms రియాక్టెడ్ విత్ 100 మాలిక్యూల్స్. సో ఈక్వల్ అయిపోయింది కదా. విచ్ ఈజ్ ద లిమిటింగ్ రియేజెంట్? రెండిట్లో ఏది లేదు, సమానంగా ఈక్వల్. ఇక్కడ ఏది లేదనమాట లిమిటింగ్ రియేజెంట్. థర్డ్ వన్ వచ్చేసి నో లిమిటింగ్ రియేజెంట్. 5 moles ఆఫ్ ఏ రియాక్టెడ్ విత్ 2.5 moles ఆఫ్ బి. సో ఇక్కడ మనం ఆల్రెడీ రాసి పెట్టుకున్నాం కదా, 1 mole రియాక్టెడ్ విత్ 1 mole. సో ఇక్కడ ఏమని చెప్పినారు, ఏ అనేది 5 moles ఇచ్చినారు, రియాక్టెడ్ విత్ 2.5 moles. సో 1 mole ఈజ్ రియాక్టెడ్ విత్ 1 mole. సో 5 mole వాంట్ 5 moles, కానీ ఇక్కడ 2.5 moles ఉంది. సో 2.5 moles want only 2.5 moles. So whenever 2.5 moles of B2 reacted with A కంప్లీట్ అయిపోతుంది రియాక్షన్. సో మిగతా 2.5 అంతా ఎక్సెస్ ఉంటుంది కదా. సో B2 అనేది లిమిటింగ్ రియేజెంట్ అయిపోతుంది. దిస్ ఈజ్ ద ఎక్సెస్ రియేజెంట్. అర్థమైందా? ఈ విధంగా ఆలోచించాలన్నమాట. సో 5th వన్ వచ్చేసి అదే ఆపోజిట్ అడిగినాడు. 2.5 moles ఆఫ్ A రియాక్టెడ్ విత్ 5 moles ఆఫ్ B. 2.5 moles లోని 1 mole రియాక్టెడ్ విత్ 1 mole. సో ఈక్వల్గా 2.5 mole రియాక్టెడ్ విత్ 2.5 mole. సో ఎప్పుడైతే 2.5 mole అనేది 5 molesలో 2.5 molesతో రియాక్ట్ అయిందో అప్పుడు రియాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్రొడక్షన్ ఆఫ్ AB2 అనేది ఆగిపోతుంది. సో కాబట్టి ఇక్కడ 2.5 moles ఆఫ్ అనేది ఎక్సెస్ రియేజెంట్ B2 అవుతుంది. లిమిటింగ్ రియేజెంట్ వచ్చేసి A అవుతుంది అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఈ విధంగా ఆలోచించుకోవాలి. సో థర్డ్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ వెన్. సో కార్బన్ డైఆక్సైడ్ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్స్ ఏ విధంగా మోల్స్లో గ్రామ్స్లో అడిగినాడు, ఎంతెంత ప్రొడ్యూస్ అవుతుందో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1 mole ఆఫ్ కార్బన్ ఈజ్ బర్న్ ఇన్ ఎయిర్. సో ఫస్ట్ క్వశ్చన్. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఈక్వేషన్ రాసుకోవాలి. ఎప్పుడైనా కానీ కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఒక కార్బన్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్ ఇట్ కెన్ ఫార్మ్ CO2. 1:1:1 రేషియో. సో write the stoichiometry in terms of moles. 1 mole కదా, 1 mole is reacted with 1 mole of oxygen, it can form 1 mole of carbon dioxide. In terms of grams, 12 grams of carbon reacted with 32 grams, it can form 44 grams. ఓకే. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 1 mole ఆఫ్ కార్బన్ అనేది గాలిలో రియాక్ట్ అయినప్పుడు ఎంత కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో 1 mole అనేది కార్బను గాలిలో రియాక్ట్ అయినప్పుడు 32 గ్రామ్సే కదా, 1 moleతోనే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే 1:1 రేషియోలోనే, రేషియో విల్ నాట్ చేంజ్. ఏమన్నా ఇక్కడ 2 molesతో అవుతుందా? కాదనమాట. సో 1 mole ఆఫ్ కార్బన్ బర్న్ అయితే మనకి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, 1 mole ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, 1 mole CO2 విల్ బి ప్రొడ్యూస్డ్. సో సెకండ్ క్వశ్చన్, 1 mole కార్బన్ ఈజ్ బర్న్ ఇన్ 16 grams ఆఫ్ డైఆక్సిజన్. సో చూడండి సెకండ్ది ఏమని అడిగినాడు, 1 mole ఆఫ్ కార్బన్ ఈజ్ బర్న్ ఇన్ 16 grams ఆఫ్, ఇప్పుడు గ్రామ్స్లో అడిగినాడు. సో ఎట్లా ఆలోచిస్తారంటే చూడండి, 1 mole రియాక్టెడ్ విత్ 32 grams ఆఫ్ ఆక్సిజన్. క్వశ్చన్లో ఏమడిగినాడు, 1 mole రియాక్టెడ్ విత్ 16 grams. సో అప్పుడు ఏమవుతుంది, 1/2 mole, 1 moleలో 1/2 mole అవుతుంది కదా. సో 1/2 mole 16 grams. సో 1 mole 32 gramsతో రియాక్ట్ అయినప్పుడు 1/2 mole 16 gramతో రియాక్ట్ అయినప్పుడు ఎంత ఫామ్ అవుతుంది ప్రోడక్ట్, 22 gramsే కదా. సో 22 grams. అర్థమవుతుందా? అర్థమైతే కామెంట్ చేయండి కంపల్సరీగా. సో థర్డ్ వన్ వచ్చేసి 2 moles ఆఫ్ కార్బన్ ఆర్ బర్న్ ఇన్ 16 grams ఆఫ్ డైఆక్సిజన్. సో ఇక్కడ మీరు సెకండ్ క్వశ్చన్లో ఇంకొకటి కూడా ఆలోచించండి, విచ్ వన్ ఈజ్ ద లిమిటింగ్ రియేజెంట్. ఇక్కడ చూడండి 16 grams, 1 mole ఆఫ్ కార్బన్ రియాక్టెడ్ విత్ 16 grams. సో 16 grams ఆఫ్ ఆక్సిజన్కి ఎంత కావాలి, 1/2 mole కావాలి. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది లిమిటింగ్ రియేజెంట్ అవుతుంది సెకండ్ ఆప్షన్లో. సో కార్బన్ వచ్చేసి ఎక్సెస్ రియేజెంట్ అవుతుంది, ఎందుకంటే 1/2 mole అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ 16 grams రియాక్టెడ్ ఓన్లీ 1/2 mole. ఓకే.
నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి 2 moles ఆఫ్ కార్బన్ ఆర్ బర్న్ ఇన్ 16 grams. సో ఇక్కడ కూడా సేమ్ అదే క్వశ్చన్, సేమ్ ఇక్కడ చూడండి 1 mole రియాక్టెడ్ విత్ 32 grams. అదేవిధంగా ½ mole రియాక్టెడ్ విత్ 16 grams. ఇక్కడ ఏమడిగినాడు 2 moles రియాక్టెడ్ విత్ 16 grams ఎంత ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ 16 గ్రామ్స్కి కావాల్సింది ఎంత, ½ mole కావాలి. ఇక్కడ 1.5 mole అనేది ఎక్స్ట్రా ఉంది. సో ఆక్సిజన్ ఇస్ ద లిమిటింగ్ రియేజెంట్ అగైన్. సో ఇక్కడ మళ్ళీ కార్బన్ అనేది ఎక్సెసరీ అవుతుంది. థర్డ్ వన్ కూడా వచ్చేసి ఆక్సిజన్ ఇస్ ద లిమిటింగ్ రియేజెంట్, ప్రోడక్ట్ వచ్చేసి CO2 సేమ్ 22 grams ఫాలో అవుతుంది కదా. ఇక్కడ 16 గ్రామ్స్కి అవసరం ఎంత కావాలి, 0.5 mole కావాలి కాబట్టి 22 grams అయిపోతుంది. సో ఏదేదో స్పీడ్గా చెప్తున్నా కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎవరన్నా వచ్చేస్తే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి స్క్రీన్ మీద. 10 grams ఆఫ్ సల్ఫర్ వాజ్ అలౌడ్ టు బర్న్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ 8 grams ఆఫ్ ఆక్సిజన్. దెన్ ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ SO2 ఫైండ్ ఇన్ దిస్ రియాక్షన్, విచ్ ఎలిమెంట్ లెఫ్ట్ బిహైండ్ అన్రియాక్టెడ్ అండ్ విచ్ ఎలిమెంట్ యాక్ట్ యాజ్ ఎ లిమిటింగ్ రియేజెంట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, రియాక్షన్ రాసుకోవాలి. సో సల్ఫర్ కెన్ రియాక్ట్ విత్ ఆక్సిజన్, ఇట్ కెన్ ఫామ్ సల్ఫర్ డైఆక్సైడ్. సో ఇక్కడ మీరు ఏం చూడాలంటే ఎప్పుడు 1:1 రేషియోలోనే ఉంది కదా, చూడండి 1:1 రేషియోలోనే ఇది ఉందన్నమాట. సో 1 mole 1 mole 1 mole. ఫస్ట్ మనం రియాక్టెంట్ సైడ్ చూద్దాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్లో అడిగినాడు కాబట్టి క్వశ్చన్ గ్రామ్స్ రాసుకోండి. 32 grams ఆఫ్ సల్ఫర్ ఇట్ క్యాన్ రియాక్ట్ విత్ 32 grams ఆఫ్ ఆక్సిజన్ కదా. 16 × 2 32 grams. ఆక్సిజన్ మాస్ 16 కదా, సల్ఫర్ 32, ఇక్కడ 32 24 సరిపోయింది. వాళ్ళు ఏమడిగినారు, ఇఫ్ 10 grams ఆఫ్ సల్ఫర్ క్యాన్ రియాక్ట్ విత్ 8 grams ఆఫ్ ఆక్సిజన్. సో ఈ డేటాను బట్టి మనం చెప్పేయచ్చు 1:1 రేషియోలో. ఇప్పుడు ఆలోచించండి 10 grams ఆఫ్ సల్ఫర్ రియాక్ట్ కావాలంటే 10 grams ఆఫ్ ఆక్సిజన్ కావాలి కదా. అదే ఆక్సిజన్ అనేది 8 grams ఉంది కాబట్టి ఇట్ క్యాన్ రియాక్ట్ విత్ 8 grams ఓన్లీ. ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు కదా. ఇవంతా ఈజీ క్వశ్చన్స్ ఎందుకంటే సెలెక్ట్ చేసుకోయింది లిమిటింగ్ రియేజెంట్ మీద మీకు థింకింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడానికి అనమాట. ఈ విధంగా 2 విధాలుగా ఆలోచించవచ్చు కదా మనము. సో చూద్దాం. సో 32 grams క్యాన్ ఫామ్ 32 grams. అప్పుడు ఏమవుతుంది, 8 grams అనేది 8 gramstోనే రియాక్ట్ అవుతుంది కదా. 8 grams ఆక్సిజన్ క్యాన్ రియాక్ట్ విత్ ఓన్లీ 8 grams. 10 grams రియాక్ట్ కావాలంటే ఇక్కడ 10 grams ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ 8 grams అనేది దీంతో ఆ సల్ఫర్తో 8 gramsతో రియాక్ట్ అయినప్పుడు రియాక్షన్ SO2 ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. 2 grams అనేది సల్ఫర్ ఎక్సెస్ అయిపోతుంది. సో అన్రియాక్టెడ్గా రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది 8 grams. సో 16 grams అని మనం ఊరికి ఇట్లయినా చెప్పేయచ్చు కదా, లేకపోతే యూనిటరీ మెథడ్ అయినా. సో విచ్ ఈస్ ద లిమిటింగ్ రియేజెంట్, ఆక్సిజన్ ఈజ్ ద LR అండ్ సల్ఫర్ ఈజ్ ద ER ఎక్సెస్ రియేజెంట్. ఆ విధంగా అయినా చెప్పొచ్చు, అలా ఆలోచించైనా, లేకపోతే యూనిటరీ మెథడ్ అప్లై చేయండి. 32 grams ఆఫ్ సల్ఫర్ క్యాన్ ఫామ్ 64 grams. ఇఫ్ 8 grams అనేది ఎంత ఫామ్ చేస్తుంది, 8 divided by 32 into 64. 8 1 जा 8 4 जा 4 1 जा ఇక్కడ 2 ఉంటుంది, 4 6 जा 16 grams. ఈ విధంగా అయినా యూనిటరీ మెథడ్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. దీస్ ఆల్ ఆర్ వెరీ సింపుల్ క్వశ్చన్స్. ట్రిక్ను ఉపయోగించైనా కూడా మనం చేయొచ్చు. సో ఆఫ్టర్ ఐ విల్ గివ్ యూ ఎక్సలెంట్ ట్రిక్ టు సాల్వ్ ద లిమిటింగ్ రియేజెంట్ క్వశ్చన్స్. ఓకేనా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈవెన్ న్యూమరికల్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.